మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. రావోస్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా తంత్ర జ్యోతిషమైనటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు ఈ యొక్క వీడియోలో ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని, జ్యోతిష శాస్త్ర రహస్యాన్ని, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరి జాతకంలో యోగి అవయోగి అని 2 గ్రహాలు ఉంటాయి. ఈరోజు జ్యోతిశాస్త్రం సాధ్యమైనంత వరకు అందరికీ అర్థమైపోయింది, అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా నా యోగి ఎక్కడున్నాడు, నాకు అవయోగి ఎక్కడున్నాడు, నాకు మాంది ఎక్కడున్నాడు అని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. చాలా గొప్ప సంతోషకరమైన విషయం ఇది. కాబట్టి అవయోగి గురించి భయపడుతూ ఉంటారు, అవయోగం చేస్తాడని. కానీ అవయోగి కూడా మంచి చేస్తాడు. అవయోగి వల్ల గొప్ప వాళ్ళని ఉన్నారు. అది ఎలా అంటే, అవయోగి ఉండాలని తెలిసినంత మాత్రం అతను పూర్తిగా మీకు అవయోగం చేస్తాడని రూల్ ఏం లేదు. అందరికీ అని కాకుండా కొంతమందికి అద్భుతం మేలు జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? అవయోగి వల్ల మేలు ఎలా జరుగుతుంది? ఈ అవయోగికి అవయోగం అయితే అతనికి మళ్ళీ అవయోగం అయిపోవాలి. అతను ఎలా అయిపోతాడంటే, అవయోగి అనేటువంటి గ్రహం ఏదైతే మీకు వచ్చి ఉంటుందో అది వక్రంలో ఉంటే అవయోగాన్ని కోల్పోతాడు. తను రివర్స్, తను తలకిందులు అయిపోయాడు. అవయోగాన్ని ఇవ్వలేడు, చెడ్డ చేయలేడు. సరే, వక్రం చెందలేదు, మరి ఇంకే విధంగా ఉంటే ఆ అవయోగాన్ని కోల్పోతాడు అంటే 6, 8, 12 స్థానాల్లో అంటే దుస్థానాల్లో పడితే తనకు స్థానబలం లేకపోతే అవయోగాన్ని ఇవ్వలేడు. తాను బలంగా ఉండే ప్రయోజనం లేదు, స్థానబలం ఉండాలి అంటారు. ఇది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. అధికారం అనేది స్థానబలం, కుర్చీ. అలా 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అవయోగ పడితే పనిచేయడు. అదే అవయోగ గ్రహము ఏదైనా ఒక నక్షత్రంలో ఉంటాడు, ఆ నక్షత్రాధిపతి వక్రించి ఉంటే, అంటే వక్రించిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉంటే ఇతను వక్రమైపోతాడు. అదేవిధంగా అవయోగి నీచ పడిపోతే, అంటే ఉచ్చ నీచలు ఉంటాయి. ఉదాహరణకు రవికి మేషం ఉచ్చం, తులా నీచం. రవే మీకు అవయోగి అనుకుంటే తన తులాలో ఉంటే అవయోగి నీచమైపోయాడు, బలం లేదు. అదే అవయోగి నీచపడిన గ్రహం ఏదైనా ఉంటే, ఆ గ్రహం నక్షత్రంలో ఉంటే ఇతను అవయోగాన్ని కోల్పోతాడు. అదే అవయోగి రాహుకేతు నక్షత్రాల్లో ఉంటే, అంటే వక్రించి ఉంటాయి రాహుకేతులు, వాళ్ళ నక్షత్రంలో ఉంటే అవయోగాన్ని కోల్పోతాడు. అదే అవయోగి మీకు లో డిగ్రీస్ అంటే 28, 29, 0, 1, 2 ఇవి సంధి, రాశికి సంధిలో ఉంటాయి. కన్ఫ్యూజన్లో ఉంటాడు. కన్ఫ్యూజన్లో ఉంటే ఏమవుతుంది? ఒక క్రికెట్ ప్లేయరు 4 లైన్లో 4 ఎలా వదిలేస్తాడు? మంచి ఫీల్డర్ కూడా ఆ ఆతృతలో, టెన్షన్లో ఆ బాల్ అతని కళ్ళు కన్ఫ్యూజన్ 2, 3గా కనిపిస్తుంది. అది ఒరిజినల్ బాల్ వదిలేసి షేడ్ పట్టుకుంటాడు, ఒరిజినల్ పోతూ ఉంటుంది 4కి. ఇలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. లో డిగ్రీస్లో ఉండడం, రాశి మధ్య సంధిలో ఉండడం వల్ల. సంధి అంటే సందిగ్ధం అని అర్థం. అప్పుడు అవయోగాన్ని కోల్పోతాడు. అదేవిధంగా అవయోగి యోగి నక్షత్రంలో ఉంటే, అంటే యోగ గ్రహం ఒకటి ఉంటుంది, ఆ నక్షత్రంలో అవయోగి ఉంటే యోగాన్ని ఇస్తాడు. తను ఉండేది అవయోగి పోయి యోగి నక్షత్రం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అవయోగాన్ని పోయి యోగాన్ని ఇస్తాడు. అదే అవయోగ గ్రహము యోగి యొక్క చూపులో ఉంటే, యోగి అని అవయోగం చూశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గ్రహం అవయోగ గ్రహము, ఆ అవయోగ గ్రహాన్ని 5వ చూపుతో గురువు చూశాడు అనుకోండి, శుభగ్రహ దృష్టి కలిగింది, అవయోగాన్ని కోల్పోతాడు. అవయోగి లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటే, లగ్నాధిపతి ఇతను లగ్నాధిపతిలాగా పనిచేయాలి గుమ్మునే, ఇతను బానిస లెక్క. అయ్యగారు నేను చెప్పింది చేస్తానండి, నువ్వు ఎట్లా చెప్తాడు చేయండి. కాబట్టి అవయోగి అని అనగానే మీకు ఏదో అవయోగం జరిగిపోతుంది కదా, అట్టనే ఏం లేదు. ఇది జాతక విశ్లేషణలోనే తెలుస్తుంది ఈ బలాబలం. అవయోగికి ఎంత బలం ఉంది, అతని యొక్క స్థితి గతి ఏంటి. ఇప్పుడు ఇదే యోగ గ్రహము యోగించదు, యోగ గ్రహము కానీ యోగించదు. ఎందుకు? యోగ గ్రహము నీచబడిపోయి ఉంటుంది. యోగ గ్రహము వక్రించుంటే అవయోగాన్ని ఇస్తుంది. యోగి నీచబడిన అవయోగాన్ని ఇస్తుంది. అవయోగ నక్షత్రంలో ఉన్న అవయోగాన్ని ఇస్తుంది. యోగి రాహుకేతు నక్షత్రంలో ఉన్న వక్రించినట్లే. యోగి 6, 8, 12 స్థానాల్లో పడకూడదు. యోగి నీచపడకూడదు.
అవయోగం అయిపోతుంది. యోగి 6, 8, 12 స్థానాధిపతుల నక్షత్రాలు ఉండకూడదు. యోగికి అవయోగి చూపు తగలకూడదు. యోగి సంధి రాసుల్లో ఉండకూడదు. కాబట్టి స్ట్రైట్గా యోగి అతని బలం తెలుసుకోకుండా దాన్ని పట్టుకోవడము, అవయోగి దాని బలం బాగా ఉంటే కూడా మనకు అవయోగం చేసి భ్రమించడం కరెక్ట్ కాదు. జ్యోతిష్ శాస్త్రంలో ఇన్ని విన్యాసాలు ఉంటాయి. ఈ పరిశీలన జ్యోతిషుడు చేస్తాడు అంతే. ఈ పరిశీలన కోసం అయితే మీరు జాతకం చూసుకోవచ్చు. లేదు మీకు నేను చెప్పినటువంటి చూసుకోగల నాలెడ్జ్ ఉంటే మీరే నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఏ గ్రహమైనా సరే ఏ బలాన్ని ఎలా పొంది ఉంది, ఉన్న చార ఏంటి, ఆ చారకున్న అధిపతి ఎవరు, అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి జాతకానికి మంచి చేసే గ్రహాల నక్షత్రాల్లో ఏ గ్రహం ఉన్నా మంచే చేస్తుంది. జాతకాన్ని చెడు చేసే నక్షత్రాల్లో లగ్నాధిపతి ఉంటే కూడా చెడ్డ చేస్తాడు. కాబట్టి 108 చారలు ఉన్నాయి, పాదాలు. ఇవి రూట్స్, ప్రయాణించేటువంటి రోడ్లు, మార్గాలు, దారులు. ఏ దారిలో ప్రయాణిస్తే ఏ గ్రహం ఏ విధంగా జర్నీ చేస్తామో తెలిసిపోతుంది. దాన్ని బట్టి చెప్పచ్చు. కాబట్టి యోగి అవయోగి పైన మీకు ఒక మంచి స్పష్టత ఇవ్వడం ఈ వీడియో ద్వారా జరిగింది. కాబట్టి మనకు అవయోగి కూడా మంచి చేసేటువంటి పరిస్థితులు ఎలా వస్తాయో మీకు తెలియజేశాను. యోగే చెడు చేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో మీకు తెలియజేయడం జరిగింది. సునిశ్చితమైనటువంటి పరిశీలన మీరు జాతకాన్ని చూపించుకోవడం ద్వారా తెలుస్తుంది. లేదు మీకు ఇప్పుడు ఇది అర్థమై ఉండి మీకు కాస్త శాస్త్ర పరిజ్ఞానం ఉంటే మీకు మీరే కూడా దాన్ని అన్వయించుకుని దానికి ఎలా ప్రవర్తించాలో చేసుకుని శుభఫలితాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. చక్కగా మీరు రావుస్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీరు ఇచ్చేటువంటి ఆదరణ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. ఇది సొంత ఛానల్. ఈ 2 సంవత్సరాల పాటు అనేక ఛానల్ ఇచ్చాను. ఎన్నో ఛానల్ నన్ను ఆదరించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఇప్పుడు ఈ ఛానల్ మీరు ఆదరించమని, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. శుభం.